హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సికింద్రాబాద్ రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి అధికారికంగా మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కేవలం మీరు 10th పాస్ అయ్యి మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు యొక్క రైల్వేకి సంబంధించిన జాబ్‌ని అయితే సంపాదించొచ్చు. మీకు ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ కానీ ఏం అవసరం లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఈ జాబ్ అయితే పొందొచ్చు. నెలకు మీకు 40,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ యొక్క రైల్వే ఉద్యోగాలకు సంబంధించి మీరు ఎప్పటి నుండి అప్లికేషన్ పెట్టుకోవాలంటే జనవరి 23 నుంచి, అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి 22 లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు గానీ, మిస్టేక్ గానీ చేస్తే వారి కోసం మీకు ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 6 లోపు అయితే అప్లికేషన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క రైల్వే ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఉండవలసిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే జనవరి 1, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం 36 వరకు జనరల్ క్యాండిడేట్ వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 39 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ వారైతే 41 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి కూడా 46 ఇయర్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు లెవెల్ 1 ప్రకారం మనకి 7th సీబీసీ ఉంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూ, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్‌జెండర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కమ్యూనిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇలా వీళ్ళందరూ కూడా ₹250 అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మిగతా వారు మాత్రం ₹500 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని ఇచ్చారు. ఫ్రెండ్స్, వీళ్ళకి సంబంధించి ₹400 కూడా రిఫండ్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మనం సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా మనం ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్‌కి సంబంధించి చూసినట్టయితే ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్‌లో భాగంగా మీకు ఐసెట్‌కి సంబంధించి ఇక్కడ ఈ నోటిఫికేషన్‌లో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా! ఈ యొక్క పోస్టులు బట్టి మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ కేటగిరీస్ అయితే డివైడ్ చేస్తారు. అన్ని పోస్టులకు ఒకే విధంగా ఉండవు. ఫ్రెండ్స్, పోస్టుల బట్టి మనకిక్కడ నోటిఫికేషన్‌లు ఇచ్చారు. A2, A3, B1 అని చెప్పేసి ఈ విధంగా మనకి డివైడ్ చేశారు. మీరు కూడా ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, C1కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్‌కి సంబంధించి వచ్చేసి డిస్టెన్స్ విజన్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. 6/2, 6/8 విత్ అండ్ వితౌట్ గ్లాసెస్ అని ఇచ్చారు. ఫ్రెండ్స్, నియర్ విజన్ అనేది SN 0.6, 0.6 విత్ అండ్ వితౌట్ గ్లాసెస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క జాబ్స్‌కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మీకు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఓన్లీ ఐటీఐ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఎన్ఏసీ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్లియర్‌గా క్వాలిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్‌కి సంబంధించి అన్నిటికి కూడా మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ముందుగా అసిస్టెంట్ విభాగంలో మనకి ఎస్ అండ్ టీ ఉంది. అలాగే మెడికల్ అంటే వర్క్‌షాప్ విభాగంలో అన్నమాట. మెడికల్ ఇంజినీరింగ్ ఈ విధంగా చాలా రకాల విభాగంలో పోస్టులు అయితే ఇచ్చారు. వీటి అన్ని పోస్టులకు సంబంధించి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్, మనకిక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేకి సికింద్రాబాద్ సంబంధించి కూడా వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చారు కదా! ఇదంతా చూసుకోవచ్చు మనం. ఈ యొక్క నోటిఫికేషన్‌లో భాగంగా ఇక్కడ మనం చూడొచ్చు. మనకి టోటల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 1642 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవే కాకుండా మనకి ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి, అలాగే సీసీఏ, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి కూడా సెపరేట్‌గా వేకెన్సీ అది కేటాయించారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో అన్ని కేటగిరీల వారికి సంబంధించి వేకెన్సీ ఉన్నాయి. ప్యూర్ క్యాండిడేట్‌కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి ఇలా ప్రతి ఒక్క క్యాస్ట్‌కి సంబంధించి వేకెన్సీ అది కేటాయించారు. మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, మరి ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందని చూసుకుంటే మన సికింద్రాబాద్‌లో పోస్టింగ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియా సిటిజన్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఫ్రెండ్స్, చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి
జనవరి 1, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ 36 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ప్రాసెస్ అనేది 4 స్టేజ్‌లో అయితే ఉంటాయి. అందులో మీకు ఫస్ట్ సీబీటీ ఎగ్జామినేషన్ అయితే ముందు పెడతారు. తర్వాత పీఈటీ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ ఫైనల్‌గా మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క సీబీటీ ఎగ్జామినేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్యాటర్న్ అనేది క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే ఉంటాయి. దీంట్లో భాగంగా మనం చూసుకుంటే గనుక టోటల్‌గా మనకి 100 క్వెషన్స్ అయితే ఉంటాయి అని చెప్తున్నారు. మీకు 90 మినిట్స్ పాటు టైమ్ టెస్ట్ ఇస్తున్నారు. ఇందులో మీకు జనరల్ సైన్స్ నుంచి 25 క్వెషన్స్ ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వెషన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్ నుంచి 20 క్వెషన్స్ అడుగుతారు. టోటల్‌గా మీకు 100 క్వెషన్స్ అయితే ఉంటాయని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మీకు నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. నెగెటివ్ మార్క్స్ వచ్చేసి 1/3 ఆఫ్ నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్ మీరు ఇందులో క్వాలిఫై అవ్వాలంటే మీకు మినిమమ్ బేసిక్ మార్క్స్ అనేది ఎంత రావాలని చూసుకుంటే జనరల్ వాళ్ళకి సంబంధించి 40%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ క్యాండ్ వారికి 30%, ఎస్సీ, ఎస్టీ వారికి కూడా 30% మార్క్ అనేది రావాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అంతా కూడా ఇందులో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్‌లో ఏ టాపిక్ చదవాలి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కి సంబంధించి ఏ టాపిక్ చదవాలి, అలాగే జనరల్ సైన్స్‌కి సంబంధించి ఏ టాపిక్ చదవాలి, అలాగే జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్ నుంచి ఏ టాపిక్ చదవాలని ఇక్కడ క్లియర్‌గా సిలబస్ అంతా కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్ మీకు సీబీటీ ఎగ్జామినేషన్ అయిపోయాక ఫిజికల్ ఎఫెక్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో భాగంగా మెయిల్ గన్‌కి సంబంధించి మీరు 35 కేజీస్ వెయిట్ అనేది మోసుకొని వెళ్ళాలి. 100 మీటర్స్, 2 మినిట్స్ అయితే టైమ్ టెస్ట్ ఇస్తున్నారు. దీంట్లో రన్నింగ్ 1000 మీటర్స్‌కి సంబంధించి ఉంటుంది. 1000 మీటర్‌కి సంబంధించి 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో పూర్తి చేయాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్‌కి సంబంధించి కూడా 20 కేజీస్ వెయిట్ అనేది 100 మీటర్స్ అయితే మోసుకెళ్ళాలి. 2 మినిట్స్ టైమ్ అనేది ఉంటుంది. మీకు రన్నింగ్ వచ్చేసి 1000 మీటర్స్ 5 మినిట్స్ 40 సెకండ్‌లో కంప్లీట్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి నెక్స్ట్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తామని వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.